జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు మైనర్లను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో బాలుడు పరారీలో ఉన్నాడని అన్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి మిర్యాలగూడ, హుజూర్ నగర్లలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నారని డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతున్నాయనేటటువంటి దాని మీద మిర్యాలగూడ 1 టౌన్ సిఐ నాగభూషణ్, ఎస్ఐ సైదిరెడ్డి గారు ఒక స్పెషల్ టీమ్గా ఫామ్ అయ్యి నిన్న మనం దీనికి సంబంధించి ఒక 3 బాల నేరస్తుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం మొత్తం 7 వాహనాలు, 2 వీలర్స్ అన్నీ కూడా బజాజ్ పల్సర్ వెహికల్స్ 125 to 35 cc ఉన్నవి. టోటల్గా 7 కూడా బజాజ్ పల్సర్స్ మనం దీంట్లో రికవరీ చేయడం జరిగింది 1 టౌన్ పోలీస్ వాళ్ళు మిర్యాలగూడలో. సో దీంట్లో ఒక 5 కేసెస్ మనకి మిర్యాలగూడ 1 టౌన్కి సంబంధించినవి. ఒకటి దాచేపల్లిది, ఒకటి వాడపల్లిది, ఇంకొకటి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి. ఈవెన్ అక్కడి నుంచి కూడా ఈ పిల్లలు దొంగతనం చేసేది బజాజ్ పల్సర్ వెహికల్స్. సో వీరి ముగ్గురిని కూడా ఈరోజు జూనియర్ హోమ్కి గౌరవ కోర్టు ద్వారా పంపడానికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో చట్ట ప్రకారము వారి వివరాలు కానీ వారికి సో మీ ద్వారా మేము కామన్ పబ్లిక్కి మేము చేసే అప్పీల్ ఏంటంటే, ఈ 7 బైక్స్ ఏదైతే దొంగతనం చేసినారో వీళ్ళు దేనికి కూడా ప్రాపర్గా వీళ్ళు లాక్ చేసుకోలేదు. హ్యాండిల్ లాక్ వదిలిపెట్టండి, కొన్నింటికి ఇంజన్ లాక్ కూడా వీళ్ళు చేయకుండా నెగ్లెక్ట్గా రోడ్డు మీద వదిలిపెట్టిన, వీళ్ళ దగ్గర వదిలిపెట్టిన వాహనాన్ని వీళ్ళు దొంగతనం చేయడం జరుగుతూ ఉంది.